కాబట్టి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మీద ఎలాంటి విచారణ జరపొద్దని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు తీర్పిస్తే అటు కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ రెండు కూడా దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నాయి తప్ప వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచడం లేదు. 2 రోజుల క్రితం కరీంనగర్ జిల్లాకి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, మేడిగడ్డకి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని బాహుబలి సినిమా షూటింగ్లో ప్రభాస్ గారు కొండలని పాకిన రీతిలో ఒక డూప్ ఫైటింగ్ చేసుకొని నేను తిట్టినట్టు చేస్తా నువ్వు కొట్టినట్టు చేయని ఒక నాటకం ఆడివి తప్ప ఇంకొకటి లేదు. 100% పూర్తి స్థాయిలో ఆధారాలతోటి వీరి మధ్యలో ఉన్నటువంటి సంబంధాల పట్ల మాకు ప్రాథమికంగా సమాచారం అందిన తర్వాత మాత్రమే నేను ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను. ఏం జరిగింది అసలు? కాళేశ్వరం వెనకాల ఏం జరిగింది? చంద్రశేఖరరావు గారి మానస పుత్రిక అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కేసీఆర్ గారు 1,00,000 కోట్ల రూపాయల డబ్బుల్ని ఖర్చు పెట్టినారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టిన కంపెనీ ఎవరు? ఆ కంపెనీ చేసినటువంటి లావాదేవీలు ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ నివేదిక తయారైనప్పటి నాటి నుంచి మొదలుకుంటే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7, 2024 దాకా 23 దాకా మొత్తం అంశాల మీద సిబిఐ విచారణ జరిపించమని ఒక సింగిల్ లైన్ ఉత్తరం రాస్తే సిబిఐ ఈపాటికి విచారణ దాదాపు ముగించేది 2.5 ఏళ్లలో. అట్లా చేయకుండా కాళేశ్వరం మీద ఒక పీసీ ఘోష్ కమిషన్ అని ఒక కమిషన్ వేసి కమిషన్ నివేదికకు 3 నెలలు 6 నెలలు సమయం పెంచి 2 సంవత్సరాల సమయాన్ని వృధా చేసి ఆ తర్వాత తీసుకుపోయి వాళ్ళు కోర్టు నుంచి స్టే తెచ్చుకునేలాగా సహకరించినటువంటి పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఇంకొకటి కాదు. నేను ఈ మాట ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే చంద్రశేఖరరావు గారి మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లనో రేవంత్ రెడ్డి గారికి కూడా మానస పుత్రిక పెట్టుకోవాలి, ఏర్పాటు చేయాలి, తయారు చేయాలి. చంద్రశేఖరరావు గారు 1,00,000 కోట్లు తింటే నేను కూడా కొంచెం దానికి ఇటు అటు నేను కూడా సదురుకోవాలి కదా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కొత్త ప్రాజెక్టుకి ఈయన కూడా కలగన్నాడు. ఆ ప్రాజెక్టు పేరు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఒక కథ కట్టిండి ఈయన. మొత్తం ప్రాజెక్టు కాస్టు 95,000 కోట్లు. రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక ప్రారంభము 95,000 కోట్ల రూపాయలతోటి ఈయన ఒక ప్రాజెక్టు మానస పుత్రికగా సెలెక్ట్ చేసుకున్నాడు. దానికి పర్మిషన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాడు. దాంట్లో మొదటి దఫా టెండర్లు కాల్ఫర్ చేసినారు. 9,500 కోట్ల రూపాయల సుమారు మొదటి దశ అంచనాల ప్రకారం 9,500 కోట్లకి టెండర్లు పిలిచారు. ఈ టెండర్లలో ఎవరు కూడా అర్హత పొందకుండా కేవలం ఒకే ఒక కంపెనీ అర్హత పొందేలాగా ఆ టెండర్ నిబంధనలన్నింటినీ మార్చి రేపో మాపో ఆ కంపెనీకి 9,500 కోట్ల రూపాయల మొదటి టెండర్ని అప్పయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రంగం సిద్ధం చేసింది. ఏందా కంపెనీ? ఎవరిదా కంపెనీ? ఏడికేలు వచ్చింది ఆ కంపెనీ? మళ్ళా అదే కంపెనీ.